హలో వ్యూవర్స్, సంతానలేమి సమస్యతో బాధపడే మగవాళ్ళు చాలామంది వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వీర్యకణాల పరీక్ష రిపోర్ట్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్లు తెలిస్తే అసలు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కౌంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది, లేకపోతే మొటిలిటీ కానీ ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం పెరగడానికి అవకాశం ఉంది అని అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం వీర్యకణాల పరీక్ష రిపోర్ట్లో కౌంట్ కానీ మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ పెంచుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్.సుమవర్ష, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ విజయవాడ. సో సంతానలేమి సమస్యలో మనం బేసిక్గా చేసేది వీర్యకణాల పరీక్ష. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీర్యకణాల పరీక్ష అనేది ఒక సర్టిఫైడ్ ల్యాబ్లో WHO 2010 స్టాండర్డ్స్ ఫాలో అయ్యే ల్యాబ్లోనే చేయించామా లేదా అనేది చూసుకోవాలి. కరెక్ట్గా చేసిన రిపోర్ట్ ఉంటేనే మనకు ఒక బేస్ లైన్ అనేది తెలుస్తుంది. తర్వాత మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు పాటించినా అది ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో అనేది మనం కన్ఫర్మ్గా తెలుసుకోగలుగుతాం. సో సర్టిఫైడ్ ల్యాబ్లో WHO 2010 గైడ్లైన్స్ ఫాలో అయ్యే ల్యాబ్లో మనం పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు కణాల సంఖ్య లేకపోతే వేగంగా కదిలే కణాల శాతం లేకపోతే ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం అనేది ఒక బేస్ లైన్ లెవెల్ మనం చూస్తాం. సో న్యాచురల్గా అంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ లేకుండా మన చేతితో మనం ఏం చేయగలుగుతాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఆకారం అనేది కణాల యొక్క ఆకారం అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు కేవలం 4% ఉన్న నార్మల్, కానీ ఈ మధ్య కాలంలో చూసే వీర్య కణాల పరీక్షలో ఆ 4% కూడా మ్యాక్సిమం మందికి ఉండట్లేదు. సో స్ట్రెస్ ఒత్తిడి అనేది బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, మెడిటేషన్, వర్కౌట్ ఇలాంటివి చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండోది రాత్రిపూట నిద్ర, అట్లీస్ట్ 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. సో 6 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ డైలీ కనుక వాళ్ళకు ఉంటే చాలా వరకు స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మూడోది కొన్ని స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఖచ్చితంగా మానేయాలి. సో స్మోకింగ్ అనేది చాలా హానికరం. ఎక్కువగా స్మోకింగ్ వల్ల మొటిలిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో స్పర్మ్స్ కదలిక ఉండే కణాలు చాలా తగ్గిపోతాయి స్మోకింగ్ వల్ల. ఆల్కహాల్ అనేది పర్మిసిబుల్ లిమిట్స్లో ఓకే, కానీ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకన్నా మానేస్తే చాలా బెటర్. మూడోది ఏంటంటే చాలామంది ఇప్పుడు బాడీ బిల్డింగ్ కోసం కొన్ని స్టిరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ మీద చాలా ప్రభావం పడుతుంది. సో ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా స్పర్మ్స్లో కొంచెం తేడా అనేది వస్తుంది. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు ల్యాప్టాప్స్ వాడటము, ఒంటి మీద పెట్టుకోవడము, ఆ హీట్ వల్ల బీజం ఎఫెక్ట్ అవ్వడము. సో పొల్యూషన్ కూడా మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్ అడల్టరేటెడ్ ఫుడ్ లేకపోతే పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్, స్టోర్డ్ టిన్డ్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి కొంచెం ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, మొలకలు వచ్చిన గింజలు ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్గా స్పర్మ్స్ పైన మంచి ప్రభావం ఉంటుంది. సెల్ ఫోన్స్ అనేది కింద పాకెట్లో పెట్టుకోకుండా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇలాంటివన్నీ న్యాచురల్గా మనం ఫాలో అవుతే కొద్దో గొప్ప స్పర్మ్స్ అనేవి మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దాదాపుగా అరౌండ్ 60 to 90 days సైకిల్ పడుతుంది. మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మినిమం 3 months వాడిన తర్వాతే దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కాకుండా మెడికల్గా మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడచ్చు స్పర్మ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని తెలుసుకుందాం. సో టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ అనేది చాలామంది వాళ్ళ స్పర్మ్ కెపాసిటీని పెంచుతుంది అని అనుకుంటారు. ఓవర్ ద కౌంటర్ జస్ట్ స్టోర్స్కి వెళ్ళి తీసుకొని వాడుతూ ఉంటారు. కానీ టెస్టోస్టెరాన్ టాబ్లెట్ వాడినప్పుడు మన బ్రెయిన్ అండ్ బీజంకి ఉన్న హార్మోనల్ యాక్సెస్ అనేది డిస్టర్బ్ అయ్యి ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ వాడటం వల్ల అసలు కణాల ఉత్పత్తి అనేది కంప్లీట్గా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఓవర్ ద కౌంటర్ టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ వాడటంలో మనకి మేలు జరగడం కాదు కానీ హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కొంతమందికి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కనుక తగ్గితే వీళ్ళకి FSH, హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తే వీళ్ళకి పనిచేస్తుంది. బట్ అనవసరంగా ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ టాబ్లెట్స్ వాడటంలో మాత్రం యూజ్ లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అవసరానికే ఈ టెస్టోస్టెరాన్ టాబ్లెట్స్ కానీ FSH హార్మోన్స్ కానీ వాడాలి. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంగా ఎక్కువగా మనం యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అనేవి కణాల కోసం పెడుతున్నాం. సో యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ఇవి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాం. ఇవన్నీ మన స్పర్మ్ ప్రొడక్షన్కి హానికరం. సో ఇవన్నీ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ రెడ్యూస్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఇస్తాం. సో మెయిన్గా మనం వాడే యాంటీ ఆక్సిడెంట్ ఏంటి అంటే కోఎన్జైమ్ Q అని అంటాం. సో ఈ కోఎన్జైమ్ Q మనకి మైటోకాండ్రియా
అనే స్పర్మ్లో ఒక భాగం. సో దాన్ని యాక్టివేట్ చేయడానికి మనం కోఎన్జైమ్ క్యూ ఇస్తాం. సో ఈ కోఎన్జైమ్ క్యూ చాలా మంచిది స్పర్మ్ ప్రొడక్షన్కి. సో కోఎన్జైమ్ క్యూ కాకుండా ఇప్పుడు వైటమిన్ సి, వైటమిన్ ఈ, లైకోపిన్ ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్స్ ఉన్న టాబ్లెట్స్ ఇస్తే కణాల ఉత్పత్తిపై మంచి ప్రభావం పడుతుంది. ఇలాంటి టాబ్లెట్స్ కూడా ఖచ్చితంగా ఒక మినిమం 3 months వాడిన తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో నేను చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకొని ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత డెఫినెట్గా స్పర్మ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ వాడిన తర్వాత కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, మొటిలిటీ తక్కువ ఉన్నా ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకొని ఐయుఐ అవసరమైతే ఐయుఐ చేయించుకోవడమో, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరమైతే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకోవడమో మంచిది. ఇంకా డిలే చేయడంలో ఉన్న స్పర్మ్స్ అన్నీ ఇంకా తగ్గిపోయి ప్రాబ్లం అనేది జరగడానికి అవకాశం ఉంది. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకొని అప్పటికి మనకి రావాల్సినంత రెస్పాన్స్ రాకపోతే ఏదో ఒక ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ. సో ఇటువంటి సలహాలు సూచనలు కనుక మీకు నచ్చినట్లయితే మా పేజ్ని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోస్ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడుతుంది.